ఎవరికి దానం చేయాలి? ఏదైనా దానము, విద్యాదానం, అన్నదానం, సమయదానం, సహాయదానం, సంరక్షణ, ఇవి ఎవరికి ఇవ్వాలి? ఇవి ఎవరి నుండి గ్రహించాలి? ఇవ్వడమైనా తీసుకోవడమైనా మంచి వాళ్ళతోనే ఉండాలి. తీసుకోవడం పవిత్రత ఉన్న వాళ్ళ నుండి, ఇవ్వడం పాత్రత ఉన్నవారికి. మనము దానం ఇస్తున్నప్పుడు పాత్రతను ఎందుకు చూస్తామంటే, మనం ఇచ్చిన దానము వ్యర్థం కావద్దని. మనం ఇచ్చే దానము వాళ్ళకు ఉపయోగపడాలని. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడితే అది రుచిస్తుంది, వాళ్ళకు లాభం చేస్తుంది. ఆకలిని వాళ్ళకి పెట్టామనుకోండి, అది బలవంతంగా తిన్నా వాళ్ళకంత సంతృప్తి ఉండదు, పైపెచ్చు అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. అందుకే మనం ఇచ్చేటప్పుడు పాత్రతను చూడాలి. ఉపయోగం కోసం ఇస్తున్నాం, నిరుపయోగం కోసం ఇవ్వద్దు. ఉపయోగము పడే చోటికే మనం ఇవ్వాలి. ముఖ్యంగా ధనము అంటే అందులో ఆహారం వస్తుంది, వస్త్రాలు వస్తాయి, ఇంకేమైనా పదార్థాలు కావచ్చు. ఇచ్చేటప్పుడు తప్పకుండా పాత్రత చూడాలి. ఇచ్చే వాళ్ళలో కూడా అంటే ఎవరికి ఇవ్వాలంటే చాలామంది మన ముందున్నారనుకోండి, అందులో మనం ఇచ్చే పదార్థము ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించి మనం సెలెక్ట్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఒకే వ్యక్తి ఉన్నాడు, అతనికి అవసరం ఉందంటే ఇచ్చేస్తాం. నలుగురు ఉన్నారు, నలుగురిలో ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మనం ఏదైనా ఒకటి దానం చేస్తున్నప్పుడు మనం ఇచ్చే వాళ్ళ గురించే, తీసుకునే వాళ్ళ గురించే కాకుండా దానివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందనేది కూడా చూడవలసి ఉంటుంది. అదే ముఖ్యమైనది కూడా. ఇవ్వడము ఎవరికి ఇస్తే ఎక్కువ సమాజానికి ఉపయోగం జరుగుతుంది అనే దృష్టిలో ఆలోచిస్తే ఇంకా మంచిది. అలానే ఆలోచించాలి కూడా. మంచివారికి ఇచ్చామనుకోండి, మన సమయాన్ని కానీ మన ధనాన్ని కానీ, దానివల్ల అది మన సమయం, మన ధనము మన దగ్గర ఉన్నదానికంటే కూడా వారికి ఇవ్వడం ద్వారా ఎక్కువ ఉపయోగపడుతుంది సమాజానికి. అలాంటి వారికి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న డబ్బు మనకంటే కూడా సమాజానికి అతని దగ్గర ఉంటే ఉపయోగపడుతుంది అనే భావనతో ఇవ్వాలి. జ్ఞానయుక్త దానం చేయాలి. అందులో మన యొక్క బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ఎందుకంటే సమయము, సమృద్ధి అంటే ధనము రెండు కూడా ముఖ్యమైనవి. వీటి ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఇవ్వాలి. ఇస్తున్నామంటేనే మన దగ్గరికంటే ఎక్కువ ఉపయోగపడుతున్నప్పుడే ఇవ్వాలి. ఇక తీసుకోవడము పవిత్రుల నుంచి ఎందుకు తీసుకోవాలి అంటే, ఎవరి నుంచి అయినా మనం ఏదైనా గ్రహిస్తే ఆ గ్రహించే పదార్థంలో పవిత్రత అపవిత్రత ఏముండదు.
పదార్థం యొక్క లక్షణం ఏముందో అదే ఉంటుంది. పవిత్రులు ఇచ్చినా అపవిత్రులు ఇచ్చినా వాళ్ళకున్న అపవిత్రత మనకు రాదు, దాని ద్వారా వాళ్ళకున్న పవిత్రత రాదు. అపవిత్రత రాదు, పవిత్రత రాదు. మరి ఎందుకు పవిత్రుల నుంచి తీసుకోవాలి? ఆ పవిత్రుల నుంచి తీసుకుంటే మనకు వాళ్ళతో ఏర్పడ్డ సంబంధం వల్ల ఒక సత్సంగం ఏర్పడుతుంది. దానివల్ల మనలో కూడా పరివర్తన వస్తుంది, మంచి వైపు మనం కూడా వెళ్ళగలం. చెడ్డవారి నుంచి మనం తీసుకోవడం వల్ల, అపవిత్రుల నుంచి, వాళ్ళతో మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం వల్ల అది దుస్సంగత్యం అవుతుంది కనుక మనలో చెడు భావాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. లేదు ఆపత్కాలంలో తీసుకున్నామంటే తీసుకోవచ్చు. మనకు తీసుకోవడంలో కాదు ఇక్కడ ఇబ్బంది. తీసుకోవడం వల్ల వాళ్ళకు మనకు సంబంధం ఏర్పడుతుంది, ఆ సంబంధం వల్ల ఇబ్బంది ఉంటుంది. కనుక అట్లాంటి సంబంధాన్ని ఏర్పరచుకోకుండా ఎవరి దగ్గర నుంచి అది తీసుకోవచ్చు మనం. అది గమనించాలి మనం. అంటే సమయము, ధనము, ఇవి రెండు కూడా పవిత్రమైన వ్యక్తులకు ఇవ్వడము, పవిత్రమైన వ్యక్తులకి తీసుకోవడమే ముఖ్యమవుతుంది. ఎందుకంటే మన భావము దూషితం కాకూడదు, మన ఆలోచనలు, మన మనసు అపవిత్రం కావద్దంటే పుచ్చుకాలు ఇచ్చుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ ఇవి మంచి వాళ్ళతోనే పెట్టుకోవాలి సంబంధం. ఇక జ్ఞానం, విద్య. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. జ్ఞానం విషయం లోపల ధనానికి, సమయానికి ఉన్న నిబంధనలు ఏం లేవు. జ్ఞానము అందరికీ ఇవ్వవలసిందే, జ్ఞానదానం అందరికీ చేయవలసిందే. జ్ఞానము ఇవ్వడం వల్ల అందరికీ ఎందుకు ఇవ్వాలంటే, జ్ఞానం అనేది మనిషిని పవిత్రం చేయడం కోసం, మనిషిని మంచి వాళ్ళని చేయడం కోసం. ఇది ఇవ్వడం ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది, రిస్ట్రిక్షన్స్ ఏముండవు.